నమస్తే, వెల్కమ్ టు మన 90 న్యూస్కు స్వాగతం. మూసి పునర్జీవం దిశగా అడుగులు. మొదటి దశలో బాపుఘాట్ కేంద్రంగా ఎగువన 10 కిలోమీటర్ల పనులు, దిగువ 5 కిలోమీటర్ల మేరకు సుందరీకరణ. నిర్వాసితులను ఒప్పించి తరలించనున్న ప్రభుత్వం. నేడు లేదా రేపు సీఎం ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమావేశం. మూసీ నది ప్రక్షాళన జరగవలసిందేనని హైకోర్టు తేల్చెప్పడంతో ఆ దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తుంది. రాష్ట్ర ఉన్నత న్యాయస్థానము తీర్పును అధ్యయనం చేస్తున్న అధికారులు ఇప్పటికే సిద్ధమైన ప్రణాళికలు మెరుగులు దిద్దుతున్నారు. దీనిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో త్వరలో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు. మొదటి దశ కింద బాపుఘాట్ కేంద్రంగా ఎగువన 10 కిలోమీటర్ల మేర పనులు చేయాలని భావించగా, దిగువన కూడా మరో 5 కిలోమీటర్లు సుందరీకరణ చేపట్టాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది. దీనికి అవసరమైన భూసేకరణ నిధుల సమీపంలో నిమగ్నమైంది. హైకోర్టు తీర్పుతో మూసి పునర్జీవం కోసము కాంగ్రెస్ ప్రభుత్వము మూసి రివర్ ఫ్రంట్ అథారిటీ పేరుతో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసింది. నది బఫర్ జోన్లో ఉన్న ఇళ్లను గుర్తించేందుకు ప్రత్యేక సర్వే నిర్వహించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలో పరిధిలో దాదాపు 10,200 ఇళ్లు ఉన్నట్టు గుర్తించారు. వాటిని తొలగించి నిర్వాహితులకు 2 పడకల ఇల్లు కేటాయించాలన్నట్టు సర్కార్ ప్రకటించింది. ఇప్పటికే తొలగించిన ఇళ్లకు సంబంధించిన వారిని 2 పడక గదుల ఇళ్లలోకి తరలించింది. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం యనమల రేవంత్ రెడ్డి గారు ఏమంటున్నారంటే మూసీ ప్రక్షాళన గురించి పునర్జీవం దిశగా అడుగులు. మొదటి బాపుఘాట్లో 10 కిలోమీటర్లు, దిగువన 5 కిలోమీటర్ల సుందరీకరణ గురించి, తర్వాత నిర్వహిస్తున్న ఒప్పించి తరలిస్తున్న ప్రభుత్వం. నేడో రేపు సీఎం ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమావేశం అందరితో కలిసి. కానీ మూసీ నది ప్రక్షాళన జరగవలసిందని హైకోర్టు తేల్చి చెప్పేయడంతో ప్రభుత్వము అడుగులు వేస్తుంది. అధ్యయనం చేస్తున్న అధికారులు ఇప్పటికే సిద్ధమైన ప్రణాళిక. రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో త్వరలో ఈ బాపుఘాట్ కేంద్రంగా ఎగువన 10 కిలోమీటర్ల తర్వాత మరో 5 కిలోమీటర్ల సుందరీకరణ చేపట్టడము. ప్రభుత్వము తాజాగా కిలోమీటర్ల సుందరీకరణను చేపట్టాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయించడము. తర్వాత దీనికి అవసరమైన హైకోర్టు తీర్పుగిన మూసి పునర్జీవం కోసము కాంగ్రెస్ ప్రభుత్వం మూసి రివర్ ఫ్రంట్ అథారిటీకి కేవలం పేరుతో ప్రత్యేక విభాగంగిన ఏర్పాటు చేసింది. ఈ హైకోర్టు ద్వారా నది బఫర్ జోన్లో ఉన్న ఇళ్లను గుర్తించేందుకు ప్రత్యేక సర్వే నిర్వహించింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజ్గిరిలో 10,200 ఇల్లు ఉన్నట్లుగా గుర్తించి వాటిలను తొలగించి వెంటనే నిర్వాహితులకు 2 పడకన ఇల్లు కేటాయించాలని సర్కారు ఒక ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం. ఇప్పటికే తొలగించిన ఇళ్లకు సంబంధించిన వాటికి పడక గదుల ఇళ్లలోకి అతి తొందరలో మీరు ప్రస్తావించాలి, వాళ్ళకు అందజేయాలని ప్రక్షాళన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొని వీళ్లకు తొందరలో ఇళ్లలోకి తరలించాలి అని చెప్పడం జరిగింది. మరోవైపు తమ ఇళ్లకు అన్ని అనుమతులు ఉన్నాయని ఏళ్ల తరబడిగా నివాసం ఉంటున్న తనను అక్కడి నుంచి ఎలా తరలిస్తారంటూ పరువులు నిర్వాహితులు ఆందోళన దిగారు. అంటే కొందరు ఏం చేస్తారంటే ప్రతిపక్ష పార్టీకి ఉన్న వాళ్ళు ఆ పార్టీకి ఎక్కడో ఒక అగ్గిపుల్ల పెట్టాలని చూస్తుంటారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు బాగు చేయాలి, వేరే దగ్గర ఇళ్లను 2 ఇళ్ళ పడక గది ఇవ్వాలి, బ్రహ్మాండంగా ఈ ఇష్యూను ముందుకు తీసుకెళ్ళాలి, డెవలప్మెంట్ చూపించాలన్నప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, మేము అక్కడే ఉన్నాము, మేము అవే చేస్తున్నాము, మేము అవే కడతాము, ఇలాంటి విషయాల్లో వేరే వాళ్ళు గెలుగుతారు, ప్రజలు కాదు. అది వీళ్ళు పడిరాని వాళ్ళు చేసి అక్కడి నుంచి ఎలా తరలిస్తారు. పలువురు నిర్వాహితులు ఆందోళనలకు దిగుతారు. ఏం ఆందోళనది, ఏం చేసేదేముంది, ఏం సాధిస్తారు, ఏం లేదు. చెప్తే వినండి రా బాబు, మీరు ఏమి సాధించరా. మన మంచి గురించి కోరినప్పుడు ప్రజలు మంచి జరగాలి, ప్రజలకు మంచి చూడాలి. న్యాయస్థాని పరువులు ఆశ్రయించారు. పిటిషన్ విచారణ. హైకోర్టు మూసి ప్రక్షాళన జరగవలసిందే. బఫర్ జోన్, ఎఫ్టిఎల్, రివర్ బెడ్ జోన్లలో అక్రమంగా నిర్మించిన నివాసాలను తక్షణమే ఖాళీ చేయించాలని స్పష్టం చేసింది. అంటే మీరు కోర్టుకు పోయినా, కోర్టుకు ఆశ్రయించినా తిరిగి మీకు ఏం చేస్తుంది, బఫర్ జోన్లో, ఎఫ్టిఎల్లో ఈ విధానంగా తొందరలో ఇవన్నీ ఖాళీ చేయించి వీళ్లకు 2 పడకల గది ఇవ్వడానికి కోర్టుగిన అవకాశం ఇచ్చింది, సపోర్ట్ చేసింది. వీళ్ళకి ఎలాంటి స్టే ఆర్డర్ ఇవ్వకుండా నాట్ టు ఫెడరల్ ఇంటర్ఫేర్, లేకపోతే దీన్ని ఏదన్నా ఇంజెక్షన్ ఆర్డర్లు అటువంటిది ఆపడానికి ఇవ్వలేదు. ఎందుకంటే ప్రభుత్వానికి సహకరిస్తుంది గవర్నమెంట్, హైకోర్టు. దాని విషయంలో వీళ్ళు ఎవరో ఒకరు ఏదో చేస్తుంటే
కోర్టు ఒప్పుకోదు, ప్రభుత్వం ఒప్పుకోదు. దానికి ఒక అంతు ఆధారం ఉండాలి, పద్ధతి ఉండాలి, సంస్కారవంతం ఉండాలి, బాధ్యతారహితం ఉండాలి పని చేయాలంటే. అంత ఈజీ కాదు. నరం లేని నాలుక చెప్పినట్టుగా ఈజీ తీసుకోవద్దు. ఆలోచన చేయండి ఒకసారి. పిటిషన్లపై విచారించిన హైకోర్టు మూసి ప్రక్షాళన జరిగి తీరవలసిందే. తర్వాత ఈ నివాసాలను తక్షణమే ఖాళీ చేయించి స్పష్టం చేసింది. ఈ తీర్పు నేపథ్యంలో పునర్జీవ పనులను మళ్లీ పెట్టేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. నిర్వాతులను ఒప్పించి అక్కడి నుంచి తరలించినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించిన గురువారం శుక్రవారం ముఖ్యమంత్రి ఆధ్వర్యంలో ఉన్నత స్థాయికి సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. అంటే అక్కడ ఉన్న వాళ్ళను కేవలం మంచి ప్లేస్లో అనుకూలంగా ఉన్నప్పుడు 2 పడక గదులు ఇవ్వాలి, వీళ్ళని ఇక్కడి నుంచి ఖాళీ చేయాలి, హైకోర్టు తీర్పును ప్రభుత్వం తీర్పును పరిగణించి ఇవన్నిట్లలో ముందుండాలి. ఈ ముందుండి వీళ్ళను ఖాళీ చేయించి మంచి క్షేమంగా వీళ్ళను రక్షణ కల్పించాలన్న విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగిన ఈ విషయానికి ఆధ్వర్యంలో ఉన్న స్థాయి సమావేశం నిర్వహించే అవకాశం ఉంది. మూసి పునర్జీవంలో భాగంగా మొదటి విడతగా బాపుఘాట్ కేంద్రంగా చేపట్టించిన పనులకు సంబంధించి ఇప్పటికే సింగపూర్కు చెందిన మేనాట్ కన్సార్షియం ప్రణాళికను సిద్ధం చేసింది. బాపుఘాట్కు ఎగువన 10 కిలోమీటర్ల, మూసీ నది దిగువన 5 కిలోమీటర్లు కలిపి మొత్తం 15 కిలోమీటర్ల మేర సుందరీకరణ పూర్తి చేపట్టాలని, నదిలో మురుగునీరు కలవకుండా 37 సీవరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు నిర్మించాలని ప్రతిపాదించింది. అంటే ఇక్కడ ప్రణాళిక మొత్తం సిద్ధం చేసినాక మెయిన్ హార్ట్ అంటే అక్కడ 15 కిలోమీటర్ల వరకు మొత్తానికి మూసి పునర్జీవనం మొదటి విడతగా బాపుఘాట్ చేపట్టాల్సిన పనులకన్నిటికీ సింగపూర్కు చెందిన మేనాట్ కన్సార్షియం ప్రణాళికను మొత్తానికి సిద్ధం చేసింది, స్టార్ట్ చేస్తున్నది. తర్వాత ఇది బాపుఘాట్ ఎగువన 10 కిలోమీటర్లు, మూసీ నది దిగువన 5 కిలోమీటర్లు, మొత్తం 15 కిలోమీటర్ల లోప మొత్తం సుందరీకరణ పనులు చేపట్టాలని, నదిలో ఈ మురుగు నీరు కలవకుండా 37 సివరేజ్ ట్రీట్మెంట్ ప్లాంట్లు నిర్మించాలని, తర్వాత ప్రతిపాదించి బాపుఘాట్ వద్ద రక్షణ శాఖకు చెందిన దాదాపు 130 ఎకరాలు రక్షణ శాఖకు. కానీ ఈ విషయంలో ప్రైవేటు వ్యక్తులకు చెందిన 30 ఎకరాలు సేకరించవలసి ఉంది. రక్షణ శాఖకు చెందిన భూమిని ఇస్తే ప్రత్యామ్నాయ భూమిని కేటాయిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే కేంద్రానికి లేఖ రాసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజా ఢిల్లీ పర్యటనలో భాగంగా రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసి స్వయంగా విన్నపించారు. అంటే ఈ విషయంలో 130 ఎకరాల గురించి ప్రైవేటు వ్యక్తులకు, 30 ఎకరాల గురించి, తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇదివరకే కేంద్రానికి లేఖ రాసింది. లేఖ రాసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తాజా ఢిల్లీ పర్యటన భాగంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కలిసి స్వయంగా విన్నవించారు. ఈ విషయంలో మొదట విడతగా చేపట్టే పనులకు 5,863 కోట్ల వ్యయం అవుతుందని అక్కడ వివరించి చెప్పడం జరిగింది. ఈ విశ్లేషణ తర్వాత రాజ్నాథ్ సింగ్ గారికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి 4,100 కోట్లు ప్రపంచ బ్యాంకు నుంచి రుణంగా తీసుకోవాలని, మిగతా 1,763 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించాలని భావిస్తుంది. అంటే 4,000 కోట్లు కేంద్రం ఎక్కడైతే బ్యాంకు నుంచి 4,100 కోట్లు ప్రపంచ బ్యాంకు నుంచి రుణంగా తీసుకోవాలి, 1,763 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం భరించాలి. మీరు అనుకున్న విధంగా ఇది సింగపూర్గా ఈ ప్రణాళికను ఇది సిద్ధం చేసి మూసీ నదిని ఈ సుందరీకరణ చేయాలంటే తెలంగాణ రాష్ట్రానికి ప్రపంచ బ్యాంకు లోను తర్వాత మిగతాది రాష్ట్ర ప్రభుత్వం భరించాలని సెంట్రల్ గవర్నమెంట్లో రాజ్నాథ్ సింగ్ చెప్పడము, తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి అడగడము. ఈ సుందరీకరణకు సింగపూర్ టౌన్లో అక్కడ చూసిన ఈ ముఖ్యమంత్రి హైదరాబాద్ను ఏ విధంగా మారుస్తారో తెలంగాణ ప్రజలు వెయిటింగ్.